సౌత్ సెంట్రల్ ఐలాండ్కి వెళ్ళాం. ఈరోజు ఫీల్డ్లో మేము కొన్ని స్పీసీస్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు కామన్ గా అది ఒక ఇన్సెక్ట్ ఈటింగ్ ప్లాంట్. కానీ ఈ రోజు మేము చూసిన ప్లాంట్ బిహేవియర్ చాలా అన్యూజువల్ గా ఉంది. ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. టేక్ ఇట్ రవి. ఆ ప్లాంట్ గురించి ఫర్దర్ గా రీసెర్చ్ చేయడం కోసం దాని శాంపిల్స్ ని కలెక్ట్ చేశాం. నేను నా స్టూడెంట్ కడవేరి అనే రిజర్వ్డ్ ఫారెస్ట్ కి ఒక అన్అఫీషియల్ ప్రాజెక్ట్ కోసం వచ్చాం. ఆ రీసెర్చ్ కు అవసరమైన ల్యాబ్ ఫెసిలిటీస్ మొత్తాన్ని మేమే ఏర్పాటు చేసుకున్నాం. సౌత్ సెంట్రల్ ఐలాండ్ నుండి మేము తీసుకొచ్చిన డియోనా ముసఫెల్లా ప్లాంట్ యొక్క శాంపిల్స్ ని టెస్ట్ చేసి చూసినప్పుడు ప్రకృతికి విరుద్ధంగా మారే డిఎన్ఏ స్ట్రక్చర్స్ ని అందులో చూశాను. అవి రెగ్యులర్ అయిన క్యారెక్టరిస్టిక్స్ కావని, పూర్తిగా మారిపోతున్నాయని. No. Sir? Everything is fine, right? I'm all right. ఇదిగోండి సార్, నీళ్ళు తాగండి. సార్, ప్రాబ్లం ఏం లేదుగా? Nothing. You can leave. సార్, You can go. You can go and take rest. ఓకే సార్. Yeah. గుడ్ నైట్ సార్. Good night. Good night. విచిత్రమైన డిఎన్ఏని డెవలప్ చేసి ప్రకృతి పరిశోధనలో ఒక రెవల్యూషన్ ని తీసుకురాగలననే నమ్మకంతో ఉన్నాను. కానీ అన్ఫార్చునేట్లీ ఆ నమ్మకం అంతా పోయింది. సార్, ప్రాజెక్ట్ డ్రాప్ చేయమన్నారు. ప్రాజెక్ట్ ని డ్రాప్ చేసేసారా? ఏమిట్రా ఇది? అంతేకాదు, ఈ రోజే వైజాగ్ వెళ్ళిపోదాం అన్నారు. అది సరే, ల్యాబ్ ఎందుకు మూసారు? మనలో ఎవరో లోపలికి వెళ్ళకూడదు అన్నారు. ఎస్, ఇట్స్ బియాండ్ బయోమెడికల్ సైన్స్. మైకే, వద్దు. సార్ మాట వినకుండా ఏం చేయొద్దు. మావా, నువ్వు వస్తావా రావా? డోంట్ డు దిస్. చెప్పిన మాట వినిపించుకోవా? నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేంట్రా? లోపలికి రావద్దని చెప్తున్నాను కదా. ఇదేదో వింతగా ఉందిరా. అవును, ఆ ప్లాంట్ లో నేను చూసింది ఒక రెప్లికేటెడ్ హ్యూమన్ డిఎన్ఏ. మీరు నిన్న బయలుదేరాక నేను ఎక్కడ కదా ఉన్నాను, అప్పుడు దగ్గర లేదురా. అవును, కాసేపు సైలెంట్ ఉంటావా? ఆ రోజు అది పవిత్ర కాలను పట్టుకున్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఆ ప్లాంట్ నుండి లభించిన డిఎన్ఏ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు తెలిసింది అది ఒక హ్యూమన్ బ్లడ్ కోసం ఎదురు చూస్తుంది. అది చాలా డేంజరస్ అని చెప్తున్నారు కదా. దాన్ని దాని వల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు. ఇకపై మేము ఇక్కడ కంటిన్యూ చేసామంటే మేము పెద్ద ప్రమాదంలో పడిపోయాం.
మరి మీ ఫ్రెండ్స్కి ఏమైంది? వాళ్ళంతా క్యానిమల్స్ గా మారి ఈ అడవినే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. వాళ్ళకు ఆహారమే ఇక్కడికి వచ్చే మనుషులే. మా నాన్నకి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమే నా ఫ్రెండ్స్ తో ఇక్కడికి వచ్చాను. నా ఫ్రెండ్స్ ముగ్గురిని చంపేశారు. మనందరం ప్రాణాలతో ఉండాలంటే ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. దానికి ఒకే ఒక దారుంది. ఏంట్రా దారే? ఈ అడవిలో ఊరికే తిరుగుతున్న పెద్ద మృగాన్ని ఓ క్యానబెల్కి ఎరగా వేశామంటే దాన్ని పీక్కొని తినడానికి వారం పడుతుంది. ఆ లోపు మనం ఊరికి వెళ్లి బీర్ కొట్టి సెటిల్ అయిపోవచ్చు. మనతో అంత పెద్ద మృగం ఎక్కడరా తిరుగుతోంది? నీకు తెలీదా? నిజంగా నీకు తెలీదా? హలో, నీకు తెలీదా? తెలీదే. చూసావా, తెలీదంటున్నాడు. రేయ్, టీ కొట్టు బయలుదేరు. పేడ పిడక లాంటి మొహం పెట్టుకుని నువ్వు నన్ను ఎగతాలు చేస్తున్నావరా? కొట్టేననుకో నోట్లోంచి నొరక్కని చెప్తావు. ఏ లిప్ లాక్ ఇస్తావా ఏంటి? చెప్పించు కొడతాను. సారీరా. ఇదిగో కాస్త అడ్జస్ట్ చేసుకో. అవును, జెనీ ఏది? అవును కదా, జెనీ కబోర్డ్ లో దక్కుందా? చోటు సరిపోదా? ఏంట్రా దిక్కులు చూస్తున్నారు? నైట్ మొత్తం మనతోనే ఉందిగా. ఎక్కడ్రా జెనీ? గుడ్ జనరేషన్. ఆమెను కూడా చంపేశారా? రే చంద్ర, అమృతం. వీళ్ళు మనల్ని కూడా చంపేస్తారా? త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎందుకు ఇలా చేస్తున్నావ్? ఏ కంచెలు గుచ్చుకుంటున్నాయా నిన్ను? నేను ఎంత పెద్ద కార్పెంటర్, నాకు ఈ ఐడియా తట్టలేదేంటి? పాపి ఇప్పేసుకో. ఏయ్, ఏం చేస్తున్నావురా చావట వేదవా? నా దగ్గర టూల్స్ ఉన్నాయి కదా, చెప్తే నేనే కట్ చేసి ఉండేవాడిని కదరా. మెంటలోడా ముందు చేస్తుంటే అమ్మాయిని కాపాడేవాళ్ళం కదా. బ్లడీ రాస్కెల్, కంచెతో కట్టేశారని తెలియకుండా అరగంట నుంచి కథ చెప్తున్నావు కదా, పెద్ద ఎమోషన్ అవుతున్నావు. నోరు మూసుకోవే. ముందు వాళ్ళ కట్లు విప్పు. నువ్వు టచ్ చేయడం వల్ల వెళ్తున్నాను. రే చంద్ర, ముందు నా కట్లు ఇప్పరా. రే వస్తా ఉంటా, కాస్త టైట్ గా పట్టుకోమ్మా. లోన బండి ఎవరిది? మీ నాన్నదా? కట్ చేశాను కదా, ఆ అమ్మాయి చేయవదలరా, పైకి లారా.
ఏయ్, ఏయ్, లేదంటే నువ్వు నన్ను మోసం చేస్తావురా. ఏంటి ఐ లవ్ యూ రాజా? పనంతా పూర్తయిందా లేదా? ముందు ఫ్రెష్ అప్ అవ్వు. కింద పాపిమ్మ దోశలు వేసించింది, తిని కంచం కడిగిల్లు. జోకరు. తినకపోతే కొడతాను. మాట చెడగొట్టేశాడు. ఎరా కిందకెళ్ళి దోశలు తినమంటే వీడి చేత్తో తండ్రులు తింటున్నావు. తినుంటే దెబ్బలు తగిలి ఉండవు కదా. గయ్, మీరిద్దరు మెంటలా లేక మెంటల్లా నటిస్తున్నారు? నీతో నటిస్తా ప్రాణాల కోసం పోరాడుతుంటే గేమ్స్ ఆడుతున్నారు. రండి వెళ్దాం. ఎందుకు వస్తున్నాను? రే అమృతం, ఏంటి తాళం పడ్డం లేదు? అమ్మో, అమృతం ఇంకోడు ఉన్నారా? చంద్ర పారిపోదామా? వాడు చచ్చాడా? దుర్మార్గుడా. అయ్యో, అమృతం పాపిరా. పారిపోదారా? పారిపోదాం. పాపిరా. వాళ్ళ కోసం చావడానికి వచ్చామా? పదరా. నువ్వు వస్తావా లేదా? ఎలా రా వదిలి రమ్మంటావు? అయితే వెళ్ళి చావు. అమృతం, నీకేం కాలేదుగా? అందరూ రండి, వాళ్ళు లేచారా వచ్చారా? రండి, త్వరగా రండి, పదండి, పండి పండి, ఇక్కడి నుంచి పదండి, పదండి.
వదిలేయ్.